రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఈ 2 ఏళ్లలో ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయి, ఎందుకు నెరవేర్చలేకపోయారు? ప్రజలకు సూపర్ 6 అన్నారు, అదేవిధంగా మరో 180 పైగా హామీలు ఇచ్చినారు. ప్రజలకి నమ్మించినారు, ప్రజలకు మోసం చేశారు. దొంగ మార్గాల్లో ఈరోజు అధికారంలోకి వచ్చినారు. మాది డబుల్ ఇంజన్ అన్నారు, ట్రిపుల్ ఇంజన్ అన్నారు. ప్రజలు చెప్పిన మాటలు అమలు చేస్తారేమో అని అనుకున్నారు. ఈరోజు వాళ్ళు కూడా పండుగ అని చెప్పి జరుపుకుంటా ఉన్నారు. నిజాయితీ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సూపర్ 6 హామీలు ఏమి అమలు చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలను ముంచి పడేస్తా ఉన్నారు, ప్రజలకు దగా చేస్తా ఉన్నారు. జగన్ గారు ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో 3,15,000 కోట్ల అప్పు చేసి దాంట్లో 2,75,000 కోట్ల రూపాయలు బటన్స్ నొక్కి ప్రజలకు జమ చేశాడు. మీరు ఈరోజు 2 ఏళ్లకే 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏం చేశారు? ఒక్క పథకమైనా సమగ్రంగా అమలు చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మంగళవారం వస్తేనే రిజర్వ్ బ్యాంక్ పోయి డబ్బులు తెచ్చుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నా. విచ్చల విడిగా దోచుకుంటా ఉన్నారు. పల్లెల నుంచి వచ్చిన వాళ్ళని అడిగితే ఒక్కొక్క ఊళ్ళో 5 బెల్ట్ షాపులు, 4 బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా కూడా షాపులే. లేబుల్స్ కూడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మిస్తా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, పంట ఎండిపోతే ఏ సీజన్ ఆ సీజన్ లోనే జగన్ గారు ఇచ్చేవారు. ₹1 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 2 ఏళ్లలో ఇన్సూరెన్స్ దిక్కే లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రీమియం కట్టి రైతుకు ఆ రోజు భరోసా ఇచ్చినాడు.